మా బావకి వీక్ ఆఫ్ వచ్చిందని మా చిన్నోడు అస్సలు వదలడు పట్టుకొని. ఎందుకంటే రోజు రకరకాల స్నాక్స్ కొనాలి, బయటికి తీసుకెళ్ళాలి, వాడుతూనే ఆడాలి. ఇంట్లో ఉన్నా బయటికి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్నా వాడుతూనే ఆడాలి. పడుకొని కూడా పడుకొని ఇప్పుడు ఈరోజు చూసారా, ఈరోజు చిన్న పని నుండి మా బావకి వీక్ ఆఫ్ అనమాట. చిన్న పని నుండి మేమైతే పొద్దున్నే తిరుగుతున్నాము. అంటే వెజిటేబుల్స్కి కట్ట అన్ని వెళ్ళొచ్చాం బియ్యం బస్తే ఇవన్నీ తెచ్చుకోవడానికి. మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ చేసిన తర్వాత మెయిన్ రోడ్ అయితే వెళ్ళామన్నమాట. చిన్న మసాలా సరుకులు ఇంకా ఇయరింగ్స్ గట్ట కొనుక్కుందామని చెప్పేసి. ఇక నేనేమో మసాలా సరుకులు కొంటుంటే మా చిన్నోడు ఇంకా అడగలేదు, మా బాబు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొని ఇచ్చేసాడు అనమాట. అంత చక్కగా కూర్చొని తింటున్నాడు చూసారా అని. రారా అమ్మ తర్వాత అది నువ్వు అలా తింటూ ఉండి బండి నడిపేస్తాడు నాన్న అంటే వద్దంట, తినే వరకు బండి కదలకూడదంట. బండి కదలనివ్వడం లేదు. ఇంకా అక్కడి నుంచి వేరే షాప్కి అయితే వచ్చాం. దేవి షాప్లో అయితే చిన్న పని ఏంటంటే పసుపు కట్ట కొందామంటే అక్కడేమో ఈ స్నాక్స్ ఉన్నాయన్నమాట. చూడగానే మా చిన్నడికి నచ్చేది ఏంటంటే జిలేబీ చాలా ఇష్టం. ఇంకా అది కొనే వరకు ఊరుకోడు. నా పని నాది, బయటకు వస్తున్నాను వీళ్ళు అసలు లెక్కనే చేయరు. నా పని నాదే, వీళ్ళ పని వీళ్ళదే అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి బండి మీద నుంచి రాడంట, మొండిపాటు కూర్చున్నాడు. ఎలా పడుకున్నాడో చూసారా. లోపలికి రారా అంటే రాడంట, వాళ్ళ నాన్నతోనే ఉంటాడంట. వాళ్ళ నాన్న వస్తే వస్తాడంటే లేకపోతే రాడంట. అంత దర్జాగా పడుకున్నాడో చూసారా. భలే వేషాలు వేస్తా ఉంటాడు నా కొడుకు. ఇంకా ఈ రోజైతే ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు కుదరలేదండి. రేపైతే బ్లాగ్ తీస్తాను, చూడండి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి వీడియో నైట్ 10:30 అలా అవుతుంది అనమాట. పక్క వీధిలో పానీపూరి బండి సౌండ్ వినిపించింది. మా చిన్నోడు అలా తిప్పుతా ఉన్నాడు. ఇంకా ఉంటాను